అందరికీ నమస్కారం. దిస్ రైట్ టైం దేనికోసం? నేషనల్ కమిషన్ ఫర్ మెన్. ఎస్, మీలో చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మగవాడికి సంబంధించి ఏదైనా వార్త రాగానే వాడి ఫోటో చూపెడతాం. మగవాడికి సంబంధించి ఏదైనా వార్త రాగానే అది చెడుగా ఉంటే చీ 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 అంటూ ఉంటాం. వాడు తప్పు చేసాడో ఒప్పు చేసాడో కూడా ఆలోచించాం, అనేస్తాం. ఆర్టికల్ 14, 15, 21, 38 ప్రకారం చూసుకుంటూ ఉంటే మగోడికి సంబంధించేసి చట్టం ముందు సమానత్వం ఉంట్లా. మగోడికి సంబంధించేసి సమాజం వచ్చేసి వాడిని అసమానత చూపిస్తుంది, వాడి పట్ల డిస్క్రిమినేషన్ చూపిస్తుంది. తర్వాత మన సమాజంలో వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాడికి లిబర్టీ, స్వేచ్ఛ లేదు. వాడికి ఆడవాళ్ళు ఏదైనా మాట్లాడుతూ వీడు మాట్లాడితే కేసులు. రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఆడవాళ్ళు ఏదేదో మాట్లాడేశారు. అలా ఎలా మాట్లాడతాము, నువ్వు తప్పు కదమ్మా అది అని అంటే వీడి మీదకి వెళ్ళి కేసులు పెట్టారు. అది ఆడవాళ్ళు. వాళ్ళు ఏదైనా అనొచ్చు, తిరిగి వీడు అనకూడదు. వాళ్ళు అన్నదానికి వీడు రిప్లై కూడా ఇవ్వకూడదు, భరించాలి, వినాలి, అంతే. అదేమంటే మహిళా సంఘాలు, ఉమెన్ కమిషన్లు, వాళ్ళ ఇష్టం. నేను ఎవరైనా తక్కువ చేయట్లా. మగవాడికి స్వేచ్ఛ లేదు ఈ సమాజంలో, ఈ భారతదేశంలో. నేను చెప్తున్నా, అవునా కాదు? ఈరోజు దీపక్ చనిపోయిన తర్వాత పురుష సమాజం మేల్కొంది. ఏ రకంగా వెనకాల చూడండి, బస్సు కండక్టర్ భయపడుతున్నాడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. పురుషులు వచ్చేసేట లేడీస్ పక్కన కూర్చోాలంటే భయపడుతున్నారు, అట్టపెట్టి అడ్డపెట్టుకుంటున్నారు. నిజంగానే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని ఆడవారు మగవారిని ఏ రకంగా బెదిరిస్తున్నారండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చీటికి మాటికి ఎక్కడో చోట ఫేక్ కేసులు, ఫ్రాడ్ కేసులు పెట్టేసి బెదిరిస్తున్నారు. అదేమంటే నువ్వు నేను చెప్పించకపోతే మీరు చీటింగ్ కేసు పెడతావు, నువ్వు నేను చెప్పించకపోతే నన్ను వేధించోని కేసు పెడతా. నేనేం చేశాను కదంటే అది కోర్టులో చెప్పుకో, నేను ముందు కేసు పెట్టేస్తా. ఆడది వెళ్ళి, ఒక స్త్రీ వెళ్ళి, ఒక మహిళ వెళ్ళి కేసు అనగానే రా కేసు పెట్టు అని పోలీసులే కేసు తీసుకుంటారు. మరి అవతల తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని కూడా విచారించకుండా ముందు కేసు పెట్టేస్తున్నారు. అతను విచారణ చేస్తున్నప్పుడు ఆడు ఏ తప్పు చేయలేదని తెలిసింది, జాగ్రత్తగా ఉండి ఇక్కడి నుంచి అయినా. అదే సార్ నేను ఏ తప్పు చేయలేదు కదంటే అందుకేనా బయటికి వెళ్తున్నావు, లేదంటే లోపలేసి కొల్లబొడిచేవాళ్ళం. తప్పుడు కేసు పెట్టిన మహిళను వదిలేస్తున్నారు. పాపం వీడు వచ్చేసి నిరపరాధి అమాయకుడు, వీడు తప్పుడు కేసులు వేసేసి నారాయణ కొట్టుతామో తిడతామో, కోర్టుకి లేదంటే పోలీసులు తిప్పడం ఏదో చేశారు. ఇప్పుడు మాత్రం వెళ్ళు బతికిపోయావు అని వదిలేస్తున్నారండి. ఏంటండి ఇది? అదే ఈరోజు పురుష సమాజం మేల్కొంది. మొన్న 2025 డిసెంబర్లో రాజ్యసభలో బిల్లు వచ్చింది, తెలుసా మీకు? నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఉండాలని బిల్లు వచ్చింది. అది ఇంకా ముందుకు సాగలేదు. దిస్ ద రైట్ టైం. ఐఎమ్ షూర్ ఏ క్షణమైనా నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అది రావాలి, చట్టం రూపుదాల్చాలి. బయట కూడా మీరు చూడండి, టైం ఎంత? 5? అమ్మా వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. సార్ వర్క్ ఉంది సార్, అడుగునాడు చేస్తాడులే. సార్ నాకు ఫ్యామిలీ ఉంది సార్, నేను ఇంటికి మగోడివి అయ్యా, చేయలేవేది, ఒక గంట చెయ్యి. ఆఫీస్లో హెవీ వర్క్ అండ్ బయట వచ్చేసి అనుకోకుండా ఆడపిల్ల మగోడికి తగిలింది. మగోడు వెనక తిరిగి ఏంటమ్మన్నాడు. ఆడపిల్ల తెలియక తగిలింది, దానికి ఏంట్రా అని మళ్ళీ వాడిని తిడతారు. అదే ఒక మగోడు వెళ్తూ గబక్కన ఒక ఆడపిల్లకి తాకాడు. తిరిగి ఏం నువ్వు అని అంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశాడమ్మా అన్నారు. తాగాడండి వాడు అని అనగానే ఎవడరా నువ్వు, ఆడపిల్ల తాగుతాడు పటపట కొట్టేస్తున్నారు వాడిని. అరే తెలియక జరిగిందిరా అన్న సరే ఊరుకోవట్లేదు. అంటే మగోడి పట్ల వివక్ష, ఏదైనా పనికి సంబంధించి అన్నప్పుడు వివక్ష. వాడు కష్టం చెప్పుకుందామంటే ఎద్దులా పెరిగావు, అది కూడా పెద్ద కష్టమా అంటారు. వాళ్ళు బాధపడిపోతాడు, ఎవరికి చెప్పలేడు. ఆత్మహత్య చేసుకుంటున్న మగవాళ్ళలో చాలామంది ఇదే పరిస్థితి అండి. మగవారికి సంబంధించిన రక్షణగా ఒక మగోడు ఉండడు, ఒక పోలీసు ఉండడు, ఒక న్యాయ అంటే లాయర్ ఉండడు, ఎవరు ఉండరు. అసలు ఎన్నలని భరిస్తాడు, ఏమని భరిస్తాడు వాడేనా? దీపక్ చనిపోయి ఎందుకు చనిపోయాడు? షింజీత ముస్తఫా ఎవరు పర్సన్ ఆ వీడియో పెట్టగానే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే మగోడిని అనరాని మాట్లాడుతూ అంతా షేర్ చేశారు. అరే అదేంట్రా, వీడియో షూట్ చేస్తూ నవ్వుతుంది, స్మైలింగ్ ఫేస్ పెట్టింది, వాడు దొరికాడు బకరా అయిపోయాడు అంటున్నట్టుంది కదరా, మరి చెక్ చేయలా. అప్పటికి పాపం దీపక్ చెప్తూనే ఉన్నాడు, ఎవరు పెట్టించుకోవాలా. ఇక తట్టుకోలేక పాపం శుక్రవారం రోజు వీడియో పెట్టింది, శనివారం అతని బర్త్డే, ఆదివారం తెల్లవారుదాం చనిపోయాడు ఉరేసుకుని. అన్యాయంగా ఇటువంటి మగోళ్ళు ఎంతోమంది రోజు బలవుతుంది. అందుకే ఈరోజు మెన్ కమిషన్ కావాల్సిందే. ఎందుకు? మగోడు కూడా సమానత్వ హక్కు ఉండాల్సిందే. మరలా చెప్తున్నాను, స్త్రీలు వచ్చేసి ఏమంటారు, పురుషులతో పాటు మాకు కూడా సమాన హక్కు అంటారు. అమ్మ పురుషుల సమాన హక్కు కాదమ్మా,
మీతో పాటు సమానంగా మగోడికి కూడా హక్కు కావాలమ్మా, రక్షణ హక్కు కావాలి, సమాన హక్కు కావాలి, గౌరవం కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చట్టం ముందు సమానంగా ఉండాలి. మీకు వచ్చే చట్టాలన్నీ మీకు ఫేవర్గా ఉంటాయి. మగోడు వచ్చేసి నేను తప్పు చేయలేదంటున్నా సరే వాడిని కొల్లబొడుస్తూ ఉంటారు మాటలతో రకరకాలుగా. ఒక మగోడు వెళ్ళి అయ్యా నన్ను కాపాడండి అయ్యా పలానా నన్ను ఇబ్బంది పెడుతుంటే వారా ఆమె ఇబ్బంది పెడుతుంటే ఇటు వచ్చి కేసు పెడతాను తీసుకోరు. అదే ఒక ఆడామె వెళ్ళగానే వాడిని ఇబ్బంది పెడతాడండి, నన్ను మాట్లాడినాడండి, నా మీద పోస్టులు పెట్టాడండి, నా మీద వీడియోలు పెట్టాడండి అని అనగానే అవునా అమ్మా ముందు కేసు అమ్మా అనేసి రాస్తారా? పలానా సెక్షన్ పెట్టారు కదా, ఆ సెక్షన్ కాదమ్మా సెక్సువల్ హెరాస్మెంట్ పెడదాం, బుల్లింగ్ అని పెడదాం అంటే భయంకరమైన సెక్షన్ పెట్టేసి మగవాడిని చంపేయాలి, మగవాడిని లోపలేయాలి. ఆడామె ఏం మాట్లాడింది, ఆమె ఏం చేసిందంటే వద్దు అసలు. మగవాడు బలిపోసం చేసేయాలి, మంచి చేసిన మగవాడిని కూడా లోపలేయాలి, మంచి చేసిన మగవాడిని కూడా వేధించాలి. ఇదే కదా ప్రస్తుతం నడుస్తుంది. మొన్నటిగా మొన్న ఈ 498 దాని కింద వచ్చేసి కోర్టులే మేలుకొన్నాయి. ఏమని ఓరే నాయన తప్పుడు కేసులు అంటారా బాబు, చాలా వరకు ఆ మగోడిని ఆ మగోడి యొక్క అక్క చెల్లెలని వాళ్ళ అమ్మ నాన్న వేధిస్తున్నారు ఈ ఆడవాళ్ళు, వద్దురా బాబు అని. డొమెస్టిక్ వైలెన్స్ కూడా అదే చెప్పింది. ఏమని తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ ఆడవాళ్ళు అని చెప్పేసి. అందరూ కాదు కొందరు నిజమైన బతుకులు ఉన్నారు పాపం, ఆడవాళ్ళు ఉన్నారు ఒప్పుకుంటున్నా. పాపం వాళ్ళ మృగాలుగా ఉన్నటువంటి కొంతమంది మగవాళ్ళ నుంచా ఇప్పటికి వేధింపులు గురవుతూనే ఉంటారు. కొంతమంది అమాయకులున్న మగవాళ్ళ ఇదిగో కొంతమంది ఆడవాళ్ళ నుంచి ఇప్పటికి నరకం చూస్తూనే ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే మన ఈ సమాజంలో స్త్రీలకి ఎలాగైతే హక్కులు ఉన్నాయో, స్త్రీలకి ఎలాగైతే రక్షణ చట్టాలు ఉన్నాయో అలాగే పురుషుడు హక్కులు ఉండాలి, సమానం అనేది ఉండాలి. ఇందా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక బస్సే ఉందండి, స్త్రీలకు కేటాయించిన సీట్లో వారినే కూర్చొనిద్దాం, ఆడవారిని గౌరవిద్దాం. ఎస్ అగ్రీ. స్త్రీలు వాళ్ళ సీట్లో కూర్చున్నారు, సగం సీట్లో లేదన్నప్పుడు అంతే 40% సీట్లు వాళ్ళకి ఇస్తారు, రిమైనింగ్ సీట్లో మగోడు కూర్చుందని చెప్పేసి ఆడవాళ్ళు కూర్చున్నారు. అమ్మా కొంచెం కాలు నొప్పిగా ఉందమ్మా కూర్చుంటానమ్మా, లేడీ సీట్ ఖాళీగా ఉంది వెళ్ళి కూర్చోమ్మా అని అంటే ఐ స్వేర్ అండి నా కళ్ళ ముందు నేను చూశాను ఇది. ఆడవాళ్ళ సీట్ ఉంది వెళ్ళి కూర్చోమంటావు ఏంటి నన్ను? ఇక్కడ కూర్చోకూడదు నేను? ఏదైనా సీట్ ఉంటే వెళ్ళి కూర్చో, లేదా ఆడవాళ్ళ సీట్ నువ్వే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటా అని ఒక ఆమె గొడవ పడిందండి. పాపం చూసి కాలు కట్టుంది. అది లేడీ సీట్ కదమ్మా, ఆ లేడీస్ ఎవరైనా వస్తే వాళ్ళు అడగనే లేవాలమ్మా, ఇబ్బంది అవుద్దమ్మా. అదే నువ్వు అనుకోమ్మా లేడీసే కాబట్టి ఆ సీట్లో కూర్చునుకోమ్మా, ఇబ్బంది ఉండదు కదమ్మా అంటే హలో కూర్చున్నాను కదా వెళ్ళు వెనకెళ్ళు, ఇలాగే బెదిరించిందండి ఆమె. అయితే ఆశ్చర్యపోయాను అయితే ఇదేంట్రా బాబు అని. సో లేడీస్ సీట్లో వాళ్ళే కూర్చుంటారు, మొగోళ్ళ సీట్లో వాళ్ళే కూర్చుంటారు, మగోడు అడిగితేనే గొడవ పడతారు. అదే కాలుకి బాగోలేక ఒంట్లో బాగోలేక మగోడు ఆడవాళ్ళ సీట్లో కూర్చుంటే వాడు లేపేంత వరకు వాళ్ళు ఊరుకోరండి. ఇంకా తిడతారు, కొడతారు, బస్సు ఆపిస్తారు. నేను చూసేవన్నీ కూడా. సో నా బాధ మీకు అర్థమవుతుందా? ఆడవారు దయచేసి మగవారి పట్ల మీకు విద్వేషం వద్దు. మగవారిని చూసినప్పుడు ఎస్ గతంలో మీకు ఎవరైనా మగవాళ్ళని ఇబ్బంది పెట్టుంటే వారి వాడిగా పరిమితం చేయండి, మగజాత అంతా వద్దండి. మీ నాన్న, కొడుకు, భర్త, అన్న, తమ్ముడు, బాబాయ్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మంచివారు ఉంటారు మగవారు, వారిని మైండ్లో పెట్టుకోండి. అలా మిగతా కూడా చూడండి, అప్పుడు ఇబ్బంది ఉండదండి. మగవాళ్ళకు కూడా చెబుతున్నా, మగవాళ్ళలో కొంతమంది ఆడవారి పట్ల అమ్మో భయంకరమైన సైకోతనం ప్రదర్శిస్తూ ఉంటారు. అలా ఉండకండి బాబు, అందరూ అట్లే ఉండరు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి ఇక నుంచి అయినా ఉమెన్ కమిషన్ ఎలాగైతుందో అలా నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా రావాలి. వారికి కూడా సమాన హక్కులు ఉండాలా, సముచిత గౌరవం అనేది సమాజంలో ఉండాలా. చట్టం ముందు న్యాయం పొందే హక్కు, చట్టం ముందు గౌరవాన్ని పొందే హక్కు మగవాడికి కూడా ఉండాలి. ఇప్పటికీ మన ఈ సమాజంలో ఘోరాతి ఘోరంగా అవమానాలు భరిస్తూ, నిందలు భరిస్తూ, నాన్న రకాల ఇబ్బందులు పొందుతుంటే అది మగాడే మగాడే మగాడే. అందుకే నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కావాలి కావాలి కావాలి. ఈ వీడియోని ఎంతమందికి ఎంతమందికి షేర్ చేయండి. వెనకాల పాయింట్స్ నేను యాడ్ చేశాను. డిసెంబర్లో రాజ్యసభలో 2025లో దానికి సంబంధించి బిల్ పెట్టారు, కొంచెం డిస్కషన్ చేశారు, బట్ తర్వాత పక్కన పడేశారు. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం, మళ్ళీ డిస్కషన్ నడవాలి, త్వరలో ఆ బిల్ పాస్ అవ్వాలి. పురుష సమాజం మేల్కొనటం కాదురా బాబు, పురుషులంతా మేల్కొనండి, ఓకేనా? అప్పుడే స్త్రీలు గౌరవించబడతారు, పురుషులు గౌరవించబడతారు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారు. అంతిమంగా పురుషులు బాగుంటారు, స్త్రీలు బాగుంటారు, మన సమాజం కూడా బాగుంటుంది.